కాంగ్రెస్ వాళ్ళకు నెత్తి నొప్పి అవుతుంది కదా. ఏడికి పోయిన జనాలు చుట్టుముడుతుండ్రు. ఏ మాయ పథకాలు ఏ మాయ మాకు వచ్చేటి మాకు రాలేదు అని మునుం పెట్టి జోపుతుండ్రు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలన్న ఊర్ల పొంటి పోతే ఎట్లా ముసురుకుండ్రు చూడుర్రి. మొన్న తుమ్మల సార్ మీటింగ్ లా రుణమాఫీ మొత్తం కాలే ఎప్పుడు ఇస్తారని ఎంబడబడితే ఎందుకు అడక తింటారయ్యా ఊకే అని తిట్టి పోసిండు. ఇప్పుడు కూడా గట్లనే ఊర్ల పొంటి పోయిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలన్నను కూడా రుణమాఫీ మాకు రాలే అని చుట్టుముట్టి నిలదీసిండ్రు మహిళలు. ఊర్లో ఒకరికొస్తది మాకు రాదా, ఇదెక్కడి న్యాయం, మరి అందరికిచ్చినామని ఎందుకు వేకుతుండ్రు సారు అని మహిళ రైతులు అడిగే క్వశ్చన్లకు జవాబులు చెప్పలేక నీళ్లు నమ్లిండు శామ్యుల్ అన్న. సగం మందికి అయింది సగం మందికి గాలే, రుణమాఫీ ఎవరికి చేసిండ్రని గొప్పలు చెప్పుకుంటుర్రయ్యా అనుకుంటా నూతన్కల్ మండలం వెంకేపల్లి మహిళలంతా మండిపడ్డరు. ఇట్లనే ఉంటే అచ్చే సర్పంచ్ ఓట్లల్లా ఒక్క ఓటు కూడా మీకు పడదని ముఖం పట్టుకొని చెప్పిండ్రు. అంటే ఎంత రగిలిపోయి ఉన్నారో జనాల నిలదీతలు చూస్తే అర్థమైతుంది. మరి అన్నప్పుడు మాట అంటున్నప్పుడే ఉండాలి అని చేయలేదు. చేయకపోతే అని ఉంది. చేస్తేనేమో చెయ్యి, లేకపోతే నువ్వు రెండు అన్నావు, రెండు చెయ్యి, రెండున్నర మూడున్నా చెయ్యకు. సర్పంచ్ ఓటు కానీ విజయోత్సవాలని క్లౌడ్9 లో ఊరేగుతున్న సీఎం సార్కైతే తెలుస్తలేదు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అని కామెంట్లు చేస్తుండ్రు నెటిజన్లు.